బ్రహ్మానందపురంలో ఉన్న అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ సేవలకు జ్ఞాపకంగా భారత ప్రభుత్వం నేషనల్ సైన్స్ డేగా ప్రకటించిన నేపథ్యంలో లుమినా 2025 మార్చి నేషనల్ సైన్స్ డే ఎక్స్పోను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవెన్యూస్ కరెస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు తమ స్నేహితులు తల్లిదండ్రుల సహకారంతో ఎన్నో ప్రాజెక్టులను తయారు చేసి నేషనల్ సైన్స్ డే ఎక్స్పో ప్రదర్శించారన్నారు. అనేక ప్రాజెక్టులతో పాటు భారతదేశ సంస్కృతులు, జీవన విధానానికి సంబంధించిన నమూనాలు, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, టెక్నాలజీ, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, తెలుగు, హిందీతో సహా ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి ప్రసాదరావు, గౌరవ అతిథి బి మనోజ్ కుమార్ హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ కార్యక్రమంలో అవెన్యూస్ ప్రిన్సిపల్ శ్వేత సంధ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతదేశంలోనే ప్రముఖ శాస్త్రవేత్త అయిన డాక్టర్ సర్ సివి రామన్ గారి విశిష్ట సేవల్ని గుర్తించి ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా డిక్లేర్ చేసినప్పటి నుంచి ఈరోజు భారతదేశం నలుమూలల ఆయన సేవల్ని కొనియాడుతూ ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క దార్శనికతని కొనియాడుతూ మనం ఘనంగా నేషనల్ సైన్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో చాలా ఘనంగా ఈ నేషనల్ సైన్స్ డే ఎక్స్పోని లుమినియా 2025 అనే ఒక కొత్త ఆలోచనతో మనం ముందుకు రావడం జరిగింది. లైటనింగ్ ద మైండ్స్, లైటనింగ్ ద ఇన్నోవేటివ్ మైండ్స్, అదేవిధంగా నోబుల్ అచీవ్మెంట్స్ని గుర్తిస్తూ ఈరోజు ఈ సైన్స్ ఎక్స్పోని అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం గత నెల రోజుల నుంచి విద్యార్థులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో, చాలా క్యూరియాసిటీతో, చాలా ప్యాషన్తో, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల సహకారంతో ఎన్నో ప్రాజెక్ట్స్ని వాళ్ళు లెర్న్ బై డూయింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో ఈ ప్రాజెక్ట్స్ని డిజైన్ చేసి ఈరోజు ప్రజలకి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క విజిబిలిటీకి ఈరోజు ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ సైన్స్ డే అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో సైన్స్ డే యొక్క ప్రత్యేకత ఏంటంటే వర్కింగ్ ప్రాజెక్ట్స్తో పాటు మన భారతదేశం యొక్క కల్చర్, మన జీవన విధానానికి సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా మన తెలుగు ప్రాచీనమైన భాష గురించి తెలియజేసే విషయాలు కానీ, అదేవిధంగా లైవ్ యానిమల్స్, అదేవిధంగా న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అనే ఒక కాన్సెప్ట్తో, ముఖ్యంగా రోబోటిక్స్, ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైన అధునాతనమైన టెక్నాలజీ ఉన్న మన రోబోటిక్స్ కంబైన్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ కాంబినేషన్లో ఈరోజు ఇక్కడ మనం ఒక డిస్ప్లేని పెట్టి రోబోటిక్స్తో ఏ విధంగా ఈ ప్రపంచంలోని ఎన్నో సర్వీసెస్ని అందించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, డిఫెన్స్ సెక్టార్ కానీ, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కానీ, వీటిలో రోబోటిక్స్ యొక్క ఉపయోగం అనేది ఎంతో అవసరం ఉంది. అక్కడ రోబోటిక్స్ అనే ఈ టెక్నాలజీని మానవ జీవితంతో ఏ విధంగా మనం ముడిపెడి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించి మనం ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో పురోగతి సాధించడానికి మనం అందరం కూడా ఈరోజు భారతదేశం నడుము కట్టి 2047 కల్లా వికసిత్ భారత్, ప్రపంచంలో కల్లా అగ్రశ్రేణి దేశంగా ముందుకెళ్ళడానికి అన్ని అడుగులు పడుతున్నాయి. దాంట్లో భాగంగా మన యువత ఈరోజు ప్రపంచ దేశాల్లో కల్లా 60% ఆఫ్ ద పాపులేషన్ ఉన్న దేశం ఏదన్నా ఉంది, యువత పాపులేషన్ ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం. అలాంటి యువతకి మనం అందించాల్సింది సైన్స్కి సంబంధించిన విషయాల్ని తెలియజేయడం, టెక్నాలజీకి సంబంధించిన విషయాల్ని తెలియజేయడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వాళ్ళని తోడ్పాటు అందించడం, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ని, నిధుల్ని, స్పేస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫెసిలిటీస్ని మనం వాళ్ళకి కల్పించి వాళ్ళలో ఒక వినూతనమైన ఆలోచనలకి శ్రీకారం చుట్టాలి. ఆ విధంగా పిల్లల్ని మనం సైంటిస్టులుగా తయారు చేయాలి. మన భారతదేశం రీసెర్చ్ మీద ఎంత పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లో భారతదేశం అంత నెంబర్ 1గా ఉండబోతుంది. ఈరోజు మన భారతీయులు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఇస్రో ద్వారా మన స్పేస్ని మనం చాలా ముందడుగు వేస్తున్నాం. ఎన్నో శాటిలైట్స్ని పంపించి ఈరోజు మనం ఎన్నో కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ప్రపంచంలోనే ఏ దేశానికి వెళ్ళినా కూడా భారతీయులు మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందడుగు వేస్తున్నారు. మన కరోనా లాంటి కష్టకాలంలో కూడా సైన్స్ ద్వారా మనకున్న
ఈరోజు కరోనా వైరస్కి మందు కనిపెట్టి ఎన్నో ఆఫ్రికన్ కంట్రీస్ని, ఎన్నో ప్రపంచ దేశాలని మనం కాపాడగలిగామంటే అది భారతదేశం యొక్క సైన్స్ యొక్క పురోగతిని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు అవెన్యూ స్కూల్లో మేమందరం కూడా మా స్కూల్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా అధ్యాపకులు కానీ, ఫ్యాకల్టీ కానీ అందరం కూడా పిల్లల్ని సొంతంగా వాళ్ళ తెలివితేటలతో ఆలోచించే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళకి తగినంత సమయము, తగినంత ఫెసిలిటీస్ని కల్పించి వాళ్ళు ప్రాజెక్ట్స్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్స్ని యొక్క విశిష్టతని తెలియజేసేదానికి కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తూ ఈరోజు ఈ నేషనల్ సైన్స్ ఎక్స్పోని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. దీనికి సహకరించిన తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పెనుబల్లి కృష్ణ చైతన్య, అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్.